ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన జోన్ 5 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామన్న ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు. అక్కేపాలెం నరసింహనగర్లో సీఏ ప్రాక్టీస్ కార్యాలయం ప్రారంభం. లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, లలిత కుమారిలు. విద్యార్థులు బాగా చదివి వృద్ధిలోకి రావాలి. గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్లో పుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఘనబాబు. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియాకు సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు వెల్లడించారు. కుప్పంలో ఒక డిజిటల్ హెల్త్ సర్వే సెంటర్ను ఏర్పాటు చేశామని, ఈ సర్వేలో కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయన్నారు. పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా ఉందని చెప్పారు. ఆహారపు అలవాట్లతో కొన్ని జిల్లాల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉందని సీఎం వివరించారు. చాలా వ్యాధుల నివారణ కోసం మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని ఆయన సూచించారు. రోజు అరగంట సేపు తేలికపాటి వ్యాయామం చేయాలన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తుందని, ఇటీవలే న్యూట్రిఫుల్ అనే యాప్ను తయారు చేశామని చెప్పారు. దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఈ యాప్ను ఇంతవరకు 4 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని చెప్పారు. మీకు అపాయింట్మెంట్ లేదు, ఆన్లైన్ అడ్వైస్ తీసుకుంటారు, అది ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఆల్ స్టాఫ్ని ట్రైనింగ్ కంటిన్యూస్గా క్వాలిటీ హెల్త్లో ఏఐ టూల్స్ పెట్టేస్తాం. గ్లోబల్ నాలెడ్జ్ అంతా పెడతాం. ఆ గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టు టైం హెల్త్ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఉంటారు. లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తి దగ్గర నుంచి టాప్ వరకు అందరూ ఉంటారు. స్పెషలిస్టుల దాకా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. దానిపైన వాల్యూ అడిషన్ ఇస్తారు డాక్టర్స్. ఇచ్చిన తర్వాత అది కూడా యాడ్ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో. అలాంటివి చేస్తాం. అడ్వాన్స్ బుకింగ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇఫ్ ఎనీ, ఎవరికైనా కావాలంటే హెల్త్ ఫెసిలిటీ కింద రెఫరల్ సర్వీస్ కింద ఇక్కడే బుక్ చేస్తారు. అన్ని యాప్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి కన్సల్టింగ్ డాక్టర్ ఎక్కడ చూసుకోవాలన్నా చూసుకునే పరిస్థితి వస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ యూజింగ్ ఏఐ, ఎంఎల్, ఆల్ దీస్ థింగ్స్ ఉపయోగిస్తాం. ఏపీ మెడ్టెక్ జోన్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం నేనే స్టార్ట్ చేశాను. అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు. వీఆర్ వెరీ కేర్ఫుల్, వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెన్షన్. బర్డ్ ఫ్లూ లేదు, బర్డ్ ఫ్లూ అక్కడ లేదు, ఎక్కడ బర్డ్ చనిపోలేదు. కానీ ఇది వచ్చినప్పుడు దానికి కూడా అలర్ట్ చేసి ఆల్ రౌండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. సార్, ఈ స్లమ్ ఏరియాస్లో న్యూట్రిషన్ ఫుడ్ లేక బిలో పవర్టీ లైన్ స్లమ్ ఏరియాస్లో సార్ న్యూట్రిషన్ లేక న్యూట్రిషన్ ఫుడ్ వల్ల కూడా క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి. అందుకేమో ఇప్పుడు మనం అంతా అన్నా క్యాంటీన్ పెట్టాం, రైస్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. ఇంకా అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం ఏమేం చేయాలనో. అందుకే ఇప్పుడు P4 తీసుకొచ్చాం. ఎన్ని విధాలుగా M4 చేయాలనో, నాలెడ్జ్ పెంచాలనో. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కొనుగోలు శక్తి పెరుగుతుంది, వాళ్ళు కొంటే నాకు GST వస్తుంది, తాగితే కూడా వస్తుంది, కానీ తాగకుండా ఉంటే మంచిది. దానికి మళ్ళీ నేను ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి డీఅడిక్షన్ సెంటర్లు పెట్టా. ఇప్పుడు వాళ్ళందరినీ మార్చడానికి అది ఒక పెద్ద ఎక్సర్సైజ్. సో దిస్ ఈజ్ వేర్ మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకుంటూ పోవాలి. జోన్ 5 కార్యాలయంలో 2 అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. 20,000 లంచం తీసుకుంటుండగా జనన మరణ ధృవీకరణ విభాగంలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్, సూపర్వైజర్ గా పనిచేస్తున్న వెంకటరమణలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. రైల్వే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మండలి శ్రీనివాస్ ఇటీవల మరిపాలెం రైల్వే ట్రాక్ పై ప్రమాదవశాత్తు చనిపోయాడు. అతనికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ కోసం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు జోన్ 5 కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు జనన మరణ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్, సూపర్వైజర్ గా పనిచేస్తున్న వెంకటరమణలను సంప్రదించారు.
డెత్ సర్టిఫికెట్ కోసం 50,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమంటే 20,000 బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏలూరు రేంజ్ డీఎస్పీ రమ్య, డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు, సీఏలు కృష్ణకిషోర్, వెంకట్రావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావులు, సుప్రియలు రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో జ్ఞానాపురంలోని జోన్ 5 కార్యాలయంలో 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదు, ఫైల్స్ రికవరీ చేశారు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ సంవత్సరం 1వ తారీఖున మండవ శ్రీనివాసరావు అనే ఆర్పీఎఫ్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు మరిపాలెం దగ్గర చనిపోయాడండి, రైల్వే ట్రాక్ మీద. దానికి సంబంధించి అతనికి డెత్ సర్టిఫికేట్ కోసం వాళ్ళ భార్య పిల్లలు అప్లికేషన్ పెట్టడం జరిగింది జోన్ 5 జీవీఎంసీ ఆఫీస్లో. దాని మీద ఆయన పలుమార్లు ఆఫీస్కి వచ్చి అక్కడ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ని, తర్వాత అక్కడ సూపర్వైజర్గా పబ్లిక్ హెల్త్లో పనిచేసిన వెంకటరమణ్ని కలిసి అడగడం జరిగింది. దాని మీద వాళ్ళు మొదట 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చుకోలేనని చెప్పేసి బతిమాలితే మొత్తం మీద 20,000 రూపాయలు లంచంగా ఇస్తే గానీ పనిచేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఆయన శనివారం నాడు మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మా ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మేము ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఈ 20,000 రూపాయలు కూడా ఈ వెంకటరమణ, చంద్రశేఖర్ వీళ్ళు తీసుకుంటుండగా పట్టుకొని ట్రాప్ చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేస్తాము, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 20,000 రూపాయలు కూడా అది రికవరీ చేయడం జరిగింది. కనెక్టెడ్ ఫైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్ కార్యాలయం అక్కేపాలెం నరసింహనగర్లో ప్రారంభమైంది. నూతన కార్యాలయంలో ఛాంబర్స్ ను ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు, ఎస్కోటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిలు లాంఛనంగా ప్రారంభించారు. చార్టర్డ్ అకౌంటెంట్లు పెనుమత్స రవితేజ వర్మ, కారెడ్ల వెంకట సుధీర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ అక్కయ్యపాలెం నరసింహనగర్లో యువ చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రాక్టీస్ కార్యాలయాన్ని నెలకొల్పారు. నూతన కార్యాలయంలోని ఛాంబర్స్ను ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారులు లాంఛనంగా ప్రారంభించారు. యువ సీఏలు పెన్మత్స రవితేజ వర్మ, కరెడ్ల వెంకట సుధీర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. వ్యాపార సంస్థలు, పన్ను చెల్లింపుదారులకు సీఏలు, ట్యాక్స్ కన్సల్టెన్సీల సర్వీసులు ఎంతో అవసరమని ఎమ్మెల్యేలు పెన్మత్స విష్ణుకుమార్ రాజు, కోళ్ల లలిత కుమారులు అన్నారు. యువ సీఏలు ఈ ప్రాంతంలో కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. రాజుగారు పిల్లలు, ఒక అబ్బాయి పెన్మెచ్చ రవితేజ వర్మ, అట్లాగే ఆయన సహచరుడు, ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్. ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చిన గౌరవనీయురాలైన మా ఎమ్మెల్యే గారు కోళ్ల లలిత కుమార్ గారు, వారు కూడా రావటం మాకు చాలా చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు, అనూప్ గారు, ఇంకా మిగిలిన నాయకులు, వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి
వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు మనం జరుగుతున్న విధి విధానాల్లో చార్టెడ్ అకౌంటెంట్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జిఎస్టీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి బిజినెస్ ఎంటర్ప్రినర్కి కూడా ఒక ట్యాక్స్ కన్సల్టెంట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనేది కంపల్సరీగా ఉండవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా వారి యొక్క సర్వీసెస్ మంచిగా అందరికీ ఇస్తూ వారు కూడా మంచి అభివృద్ధిగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా నియోజకవర్గంలో పెట్టినందుకు వారికి మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. విశాఖ నార్త్లో స్థానిక ఎమ్మెల్యే గారైన విష్ణుకుమార్ రాజు గారి సహకారంతో ప్రాణ స్నేహితులు మా ప్రాంతంలో సుధీర్ ఇద్దరూ కలిపి ఇక్కడ ఆఫీస్ అనేది పెట్టడం ఎంతో సంతోషం. అంటే ప్రతి వ్యక్తికి ఇవాళ అకౌంట్ అనేది చాలా అవసరం, విలువైనది. ఇప్పుడు మా సోదరులు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్లు ప్రతి వ్యాపారానికి, కుటుంబానికి కూడా జిఎస్టీ ఎంత విలువైనదో ఈ చార్టెడ్ అకౌంట్ అనేది కూడా చాలా విలువైనది. మరి వారిద్దరిని యూత్ జనరేషన్లో ఈనాటి ఈ ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించడం, మరి నార్త్లో ప్రారంభించడం ఇది ఎంతో సంతోషం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పబ్లిక్కి అలాగే ప్రభుత్వానికి రిలేషన్షిప్తో ఈ అసోసియేట్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సహకరించాలని కోరుతూ మరొకసారి కలియుగ వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఇరువురిని అభినందిస్తూ తమ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, లలిత కుమారులకు యువ సీఏలు పెన్మత్స రవితేజ వర్మ, కరెడ్ల వెంకట సుధీర్లు ధన్యవాదాలు తెలిపారు. నేను రవితేజ వర్మ, చార్టెడ్ అకౌంటెంట్ స్టార్ట్ చేశాము. దానికోసం వచ్చిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్యే లలిత కుమారి గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు. ఎక్కడంటే అక్కైపాలెం శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో స్టార్ట్ చేశాం, నరసింహనగర్ రైతు బజార్ దగ్గర. పేరు వెంకట్ ఒక ఫర్మ్ స్టార్ట్ చేసాం. తమ కుమారులు నెలకొల్పిన సీఏ ప్రాక్టీస్ కార్యాలయాన్ని ప్రారంభించి ఆశీస్సులు అందజేసిన ఎమ్మెల్యేలకు పెన్మత్స సత్యనారాయణరాజు, కరెడ్ల ఈశ్వరరావులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డీవీ ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు, స్థానిక కార్పొరేటర్ కంప హనోకు, ఆయుష్మాన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ కె స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్, విశాఖలోని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు, పలువురు నగర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువులో మంచి ప్రతిభను కనపరచాలని ప్రభుత్వ విప్ గణబాబు సూచించారు. గోపాల్పట్నం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. వేపగుంటలోని గురు స్కూల్ 18వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రస్థానం పేరిట నిర్వహించిన వేడుకలకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేపగుంటలోని గురు స్కూల్ అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తోంది. కేవలం విద్యార్థులను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలోని ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో పాఠశాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. స్కూల్ కరస్పాండెంట్ సుభాని నేతృత్వంలో విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ పాఠశాలను ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. గురు స్కూల్ 18వ వార్షికోత్సవ వేడుకలు వేపగుంటలోని పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ప్రస్థానం పేరిట నిర్వహించిన వేడుకలకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఔరా అనిపించాయి. శాస్త్రీయ, జానపద, దేశభక్తి గీతాలతో పాటు పలు పాటలకు డ్యాన్సులు వేసి ఆకట్టుకున్నారు. గతేడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మధువర్షిని, తనూజాలను సత్కరించి అతిథుల చేతుల మీదుగా 20,000 నగదు ప్రోత్సాహకం అందించారు.
గురు స్కూల్ అందిస్తున్న విద్యా విధానం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని డీటీసీ శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులంతా చక్కగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హితవు పలికారు. వాళ్ళకి ఇది ఎంతో అవసరం. అలానే కూడా బ్యాలెన్స్ మిగిలిన ఈ ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రవర్తన చేయడం విధంగా అలానే మన యొక్క పండుగ వాతావరణం కూడా ఇంకొక చిన్నప్పుడు నృత్యము నిజంగా ఆ చిన్నాలు నేను కార్యక్రమాలు. క్రమశిక్షణ సమయపాలన పాటించే పిల్లలు జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని స్కూల్ కరస్పాండెంట్ సుబాని అన్నారు. ప్రతి ఏటా చక్కని ఫలితాలు సాధిస్తున్నామని, కేవలం అకాడమిక్సే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన వెంటనే ఫ్రెండ్స్తో పాటు ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. అదర్ దెన్ స్పెండింగ్ the reason behind it maybe because of this busy era or busy things మనం డైలీ రొటీన్ లో బిజీగా ఉండడం వల్ల మేబీ they are choosing some alternative what is giving them pleasure. వాళ్ళకి ఏదైతే ప్లెజర్ ఇస్తుందో ఆ ఆల్టర్నేటివ్ వెంట వాళ్ళు తరగడం జరుగుతుంది. సో I request all the parents out of our busy life and moreover our busy life is only for the betterment of our children. మనం ఎంత బిజీగా ఉండడానికి కారణం మన పిల్లలే, ఎందుకంటే మనం ఎందుకు మన రోజువారీ జీవితాన్ని బిజీగా. గురు స్కూల్ వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్గా నిలిచాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికకు 447 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుండి అర్జీదారులు నేరుగా తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. కలెక్టర్తో పాటు జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మలు వినతులు స్వీకరించారు. అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా ఉండేలా చూడాలన్నారు. ససి విద్యా సంస్థలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన వచ్చింది. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ససి సంగివలస క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు జేఈఈ, నీట్ పరీక్షలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సుమారు 3000 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ సదస్సుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శశి విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. ప్రతి ఏటా శశి విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల పంట పండిస్తున్నారు. సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ స్థాపించిన శశి విద్యా సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ నేతృత్వంలో ప్రతి ఏటా శశి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఇటు పాఠశాల విద్య, జూనియర్ కాలేజీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో 112 మంది సీట్లు సాధిస్తే అందులో 12 మంది ఐఐటీలో చేరారు. 31 ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. క్రమశిక్షణ లక్ష్యాన్ని సాధించేలా విద్యార్థులను దగ్గరుండి తీర్చిదిద్దుతున్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సంగివలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. శశి విద్యా సంస్థల పట్ల తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాముడు లేక కృష్ణుడు చెప్పిన పూజించిన దేవుని మనం ఏం పూజించట్లే.
మనం పూజించిన మనిషినే పూజిస్తున్నాం. ఎందుకంటే మనిషి రీత్యా మనం దేవుని చూసాం కదా, మాధవుని చూసాం కాబట్టి. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, లేకపోతే ఒక క్రీస్తు కావచ్చు. క్రీస్తు చెప్పి ఉండొచ్చు, నేను దేవదూతను చూస్తున్నాను. అంచేత ఆ ధోరణిలో మీ పిల్లలు పనిచేయాలని కోరుకోండి, కష్టపడాలని కోరుకోండి, సుఖపడాలని కోరుకోకండి. ఇదివరకు జొమాటో లేదు, లేకపోతే టెస్లా లేదు. ప్రేరణ గొప్ప ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే మనవాడికి కూడా అలాంటి ప్రేరణ జరుగుతుందేమో అనే ఆశతో ఇవాళ మనం ఐఐటీలంట ఎన్ఐటీలంట ఆశపడుతున్నాం. ఇక్కడ అక్కడ వెళ్ళిపోయి డబ్బులు సంపాదించాలని కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. మీకేదో ఇవ్వాలని కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. మనకేదో ఇవ్వాలని కాదు. అన్నిటికంటే ముఖ్యం ఇలాంటి ప్రేరణ వల్ల వాడు సమాజానికి ఏమిస్తాడు అని ఆలోచించాలి. ఇవాళ నేను చెప్పేటప్పుడు చాలా మంది చెప్తారు, అరే స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోరా, నా జీవితం నీలా నీ జీవితం నాలా అవ్వకూడదు. నీ జీవితానికి ఏం మాయరోగం? అయితే నరేంద్ర సార్ మనం మర్చిపోలేము, అంత కేరింగ్ తీసుకున్నారు. ఎందుకంటే బిల్డింగ్ అప్పుడు పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి అంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. దానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మా అబ్బాయి 7వ తరగతి నుంచి కన్స్ట్రక్షన్తోనే చదివాడు, 10వ తరగతి వరకు కూడా. శశి విద్యా సంస్థలు మంచి విద్యను అందిస్తున్నాయని తెలుసుకుని తమ పిల్లలను చేర్పించేందుకు ఈ సదస్సుకు తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. చక్కని విద్యాబోధన, వసతి, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అవగాహన సదస్సులో చెప్పిన అంశాలు తమను ఎంతగానో ఆలోచింపజేశాయని చెప్పారు. శశి విద్యా సంస్థలో చేరేందుకు వచ్చామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు అశ్విని. మేము పెందుర్తి నుంచి వచ్చాము. మా బాబు ఇంటర్ అడ్మిషన్ కోసం వచ్చాము. ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం రిలేటివ్స్ ద్వారా తెలిసి కాలేజ్ బాగుంటుందని చెప్తే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సార్ మాటలు విన్నాక మాకు నిజంగానే ఒక ఫ్యాక్ట్ అనిపించింది. ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వీళ్ళు ఉన్నారు. ఈ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ బట్టి కూడా చూసుకొని మాత్రమే పిల్లలు జాయిన్ చేయమని చెప్తున్నారు. డబ్బుల కోసం అట్లా అడ్మిషన్స్ అది ఇవ్వమని చెప్తున్నారు. అదొకటి మాకు బాగా నచ్చిందండి. మేము ఏదైతే విన్నామో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అదే నిజమని మాకు అనిపిస్తుంది. బై ఛాన్స్ మాకు సీట్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ శశిలో జాయిన్ చేస్తాం. స్కూల్ అయితే చాలా మంచిది. మేము శ్రీకాకుళం నుంచి వచ్చామండి, ఆంధ్రలో సరుబుజ్జిలి. ఇంటిగా మా అబ్బాయికి, ఇద్దరు అబ్బాయిలకి గత సంవత్సరం 2 years అయింది జాయిన్ చేసి. అక్కడికంటే ఇక్కడ బాగా చదువు నేర్చుకోవడం కానీ, క్రమశిక్షణ కానీ ఏదైతే అంతా బాగానే ఉన్నది. అందుకోసం ఇప్పుడు మా బావగారు అబ్బాయిని, ఒక పాపను కూడా తెచ్చామన్నమాట. ఆయన చెప్పింది 100% కరెక్టేనండి. ఎందుకంటే అది వాస్తవం ఆయన చెప్పింది. అందులో ఎటువంటి తేడా కూడా లేదు. ఎందుకంటే మాకు 2 years నుంచి మేము చూస్తున్నాం కాబట్టి మాకు ఈ విషయం తెలుసు. మేము విజయనగరం నుంచి వచ్చాం. పాప 8th ఎంట్రన్స్ రాయడానికి వచ్చింది. ఆ సార్ చెప్పింది అయితే మేము ఇప్పటికి వచ్చి ఎక్కడ వినలేదు. అంత బాగా చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఇవి గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్నమాట. అంత బాగా చెప్పారు, మేము ఎప్పుడూ వినలేదు. ఆయన చెప్పిన పద్ధతి, విధానం, ఆయన చెప్పే పద్ధతి చూస్తుంటే మా పిల్లల్ని నిజంగా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి అని ఇక్కడే నిర్ణయం తీసుకున్నాం మేము. అంత బాగా చెప్పారు ఆయన. అంటే మేము ఫోర్త్ సిటీ స్కూల్ అండి, అక్కడ విజయనగర్లోనే. కాకపోతే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పిల్లలే, మా అపార్ట్మెంట్ పిల్లలే అందరు ఇక్కడ చదివి నీటు ఐఐటి అందరు సాధించారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే బాగా ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చామండి ఇక్కడికి. బాబుని కూడా 5th క్లాస్ అయినా ఇక్కడే జాయిన్ చేస్తాం, బాబుని కూడా చిన్నవాడైనా. నమస్తే అండి, నా పేరు భవానీ. మేము విజయనగరం నుంచి వచ్చాము. మా బాబు 8th ఎంట్రన్స్ కోసం వచ్చామండి. యాక్చువల్లీ మేము శశికి రావడానికి చాలా 2 years నుంచి చూస్తున్నాము. అంటే బాబుని ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నాం, చిన్న బాబుని వేయలేదు. మా ఇంటి పక్కనే బలివాడ కావ్య అండ్ రేణుక ఇద్దరు కూడా శశిలో చదివి మంచిగా నాలెడ్జ్తో పాటు చెన్నై ఐఐటిలో సీట్ సాధించారండి. మాకు నిజంగా రోల్ మోడల్ అంటే వాళ్ళేనండి. నిజంగా అలాంటి పిల్లల్ని చూస్తూ వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్ అన్నీ చూసి ఈ శశి స్కూల్లో ఖచ్చితంగా నా బాబుని చేర్పించి మా బాబు కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలని నేను దానికోసం అనేసి శశి స్కూల్కి వచ్చాను. సో ఇక్కడ వీళ్ళు ఈ సార్ చెప్తున్న మాటలకి ప్రతిదీ కూడా మాకు అంటే ఇన్స్పిరేషన్గానే ఉన్నాయండి. లైఫ్లో ఎప్పుడు ఇలాంటి మెసేజెస్ మేము వినలేదు. నేను చరిష్మా, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తున్నాను. ముందు సృష్టి వైల్డ్ స్కూల్లో చదివాను, అచ్యుతాపురం నుంచి వచ్చాను. ఎగ్జామ్ అయితే బాగానే ఉంది, కాకపోతే లెందీ క్వశ్చన్స్ కూడా 1 mark ఇచ్చారు.
ఎగ్జామ్ ప్యాటర్న్ క్లాస్ రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. నా పేరు సాత్విక్, నేను గాజువాక్ నుంచి వచ్చాను. ఇక్కడ శశి స్కూల్లో ఎగ్జామ్ రాశాను. చాలా బాగా అనిపించింది స్కూల్లోనే, ఈ క్యాంపస్ ఇవన్నీ. మై నేమ్ ఇస్ యశ్వతి. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను బోరాడ్ నుంచి వచ్చాను. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. మై నేమ్ ఇస్ రిశ్వత్ని. మేము అనకాపల్లి నుంచి వచ్చాం. ఎంపీసీ తీసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. My name is K. Vamsi Krishna. I am studying in 7th class. I came here for joining the school. I wrote an exam. The exam was very nice. The rooms was very clearly, and the teaching is also very good. సంఘివలసలోని అవగాహన సదస్సుకు మంచి స్పందన వచ్చిందని శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలపై అవగాహనతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఇప్పుడు అవగాహన సదస్సుకు హాజరు కాలేని వారికి ఈ నెల 18న మరోసారి సంఘివలస క్యాంపస్లోనే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైస్ చైర్మన్ శశి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవాళ విశాఖపట్నం సంఘివలస క్యాంపస్ యందు మేము అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇంటూ 6th నుంచి 10+1 వరకు చేరగోరు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇక్కడ రావడం జరిగింది. పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్న సమయంలో పేరెంట్స్ని మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఈ నేటి తరం యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, సిస్టమ్ ఎట్లా ఉంటే బాగుంటుంది అండ్ శశి ఏం చేస్తుంది ఆ పిల్లలకనే విశ్లేషణ కల్పించడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఇది మిస్ అయి ఉంటే మళ్ళీ 18వ తారీఖు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో మళ్ళీ ఒక అవగాహన సదస్సు జరుగుతుంది. దానికి మీరందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శశి విద్యా సంస్థలు ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూనే ఉన్నాయి. ఇటు అకాడమిక్స్లోనూ అటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ శశి విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేకా క్రాంతి సుధా, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆరిలోవా హెల్త్ సిటీలో మెడ్సి 108 పడకల ఆసుపత్రి ఘనంగా ప్రారంభమైంది. ఆధునిక వసతులు, టెక్నాలజీతో మెడ్సి హాస్పిటల్ 8వ బ్రాంచ్ను హెల్త్ సిటీలో నెలకొల్పారు. నూతన బ్రాంచ్ను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ ఝాన్సీలు ప్రారంభించారు. అధునాతన వసతులు, వివిధ టెక్నాలజీలను జోడించి మెడ్సి 108 పడకల ఆసుపత్రి ఆరిలోవా హెల్త్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. 8వ బ్రాంచ్గా నెలకొల్పిన ఈ ఆసుపత్రిని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ ఝాన్సీలు ప్రారంభించారు. నిపుణులైన వైద్య బృందంతో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సంరక్షణ అందించేందుకు అత్యాధునిక వసతులు, టెక్నాలజీని సమకూర్చారు. ఐవీఎఫ్ సేవలు కూడా అందిస్తారు. దీంతోపాటు జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, రొమటాలజీ తదితర మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా ఆసుపత్రిలో అందిస్తున్నారు. మహిళలకు రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య విభాగాలు తమ ఆసుపత్రిలోనే ఏర్పాటు చేశామని మెడ్సి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ శిరీషారాణి తెలిపారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి అన్ని వైద్య సేవలు నిపుణులైన వైద్య బృందం అందిస్తుందని, దీంతో పాటు మల్టీ స్పెషాలిటీ హెల్త్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని అన్నారు. 108 బెడ్స్ హాస్పిటల్ ఇది మెయిన్గా గైనిక్ అండ్ మదర్ అండ్ చైల్డ్, ఐవీఎఫ్ అండ్ అదర్ మల్టీ స్పెషాలిటీ అన్ని స్పెషాలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. సో బేసికలీ విమెన్ హెల్త్ గురించి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అలాగే ఐసీయూస్ అంటే బాగా సిక్ అయిన పేషెంట్స్, అంటే న్యూరో కానీ ఆర్థో కానీ సర్జరీస్ తర్వాత ఐసీయూస్ అంటే చాలా వెల్ ఎక్విప్డ్ ఐసీయూస్ ఉన్నాయి. అలాగే ఐవీఎఫ్ వెల్ అడ్వాన్స్డ్. అండ్ ఈరోజు మేము కొత్త బ్రాంచ్ కాస్మెటిక్ గైనకాలజీ డాక్టర్ నవనీత్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. సో ఆ బ్రాంచ్ కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. సో ఇది బేసికల్లీ 108 బెడ్స్ హాస్పిటల్. మెడ్సి గ్రూప్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నాము. హైదరాబాద్లో కూడా ఒక యూనిట్ ఉంది. మన ఏరియాలో ఉన్న వాళ్ళల్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. సో ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు అన్నిటికీ కాంప్రహెన్సివ్ విమెన్స్ కేర్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న యూనిట్స్ మా మెడ్సివి. సో విజయవాడ అండ్ వైజాగ్ రెండిట్లో కూడా కంప్లీట్ విమెన్స్ కేర్ ఉంది.
హాస్పిటల్ వైజాగ్లో ప్రారంభించబడటం చాలా సంతోషంగా ఉంది. ఈ మన సిటీ ఆఫ్ డెస్టినీ ఆఫ్ వైజాగ్లో ఇది కూడా ఒక తలమానికంగా తయారవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పీడియాట్రిక్ టు జీడియాట్రిక్ చెప్పినట్టు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ విధమైన సహాయం కావాల్సిన చిన్నదైనా పెద్దదైనా సరే అన్నీ కూడా ఒక గొడుగు కింద ఈ హాస్పిటల్లో వైద్యానికి అవకాశం ఉన్న విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ని డాక్టర్ శిరీషారాణి మెడ్సీ ఆధ్వర్యంలో ప్రారంభించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది దినదినాభివృద్ధి చెంది వైజాగ్ ప్రజలకి మంచిగా ఆరోగ్యకరమైన It is Dr. Sirisha's vision that she wanted that the latest cutting edge technology must be available to the women of Andhra Pradesh, and we have launched today an Elisante Center in Medsi Hospital here at Visakhapatnam. So for all the intimate feminine health issues related to urogynecology and cosmetic gynecology and reconstructive gynecology, this will be the center where the women from Visakhapatnam as well as Andhra Pradesh will be able to get the treatments. They will be related to their quality of life. Women after delivery, after pregnancy, they need certain treatments, and all of those treatments, including surgical and non-surgical, would be available here. I'll be personally coming and operating patients here. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మెడ్సీ వైస్ చైర్మన్ అనిల్ కుమార్, విజయవాడ ఇన్ఛార్జ్ డాక్టర్ పద్మజ, ఎండి బొత్స అనూష, వైద్యులు నవనీత్, వైఎల్ఎన్ రావు, డాక్టర్ పద్మావతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అకేపాలెం నరసింహనగర్లోని చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్ కొత్త కార్యాలయ ప్రాంగణంలో ట్యాక్స్ వైజ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు నక్కా వేణు నెలకొల్పిన కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, లలిత కుమారిలు ప్రారంభించారు. తమ కన్సల్టెన్సీ ద్వారా అకౌంటింగ్, ట్యాక్స్ ప్లానింగ్, జీఎస్టీ, రేరా, ఇన్కమ్ ట్యాక్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్, కంపెనీ రిజిస్ట్రేషన్లతో పాటు పలు సర్వీసులను అందిస్తామని ట్యాక్స్ వైజ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు నక్కా వేణు తెలిపారు. సర్వీసెస్ కోసం అకేపాలెం నరసింహనగర్లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. నా పేరు వేణు. నేను ట్యాక్స్ వైజ్ కన్సల్టెన్సీ అనే ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేసాం ఇక్కడ నరసింహనగర్లో. ఆ ఓపెనింగ్కి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, లలిత్ కుమారి గారు, ఆయుష్మాన్ హాస్పిటల్ ఎండి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మేము వచ్చేసి అన్ని ట్యాక్స్ రిలేటెడ్ కంప్లైన్సెస్, కంపెనీ ఇన్కార్పొరేషన్ అండ్ కంపెనీ కంప్లైన్సెస్, జిఎస్టీ, అకౌంటింగ్ వర్క్స్ మేము ప్రొవైడ్ చేస్తాం విత్ బెస్ట్ ప్రైస్. సో ఓపెనింగ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన జోన్ 5 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామన్న ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు. అకేపాలెం నరసింహనగర్లో సీఏ ప్రాక్టీస్ కార్యాలయం ప్రారంభం. లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, లలిత కుమారిలు. విద్యార్థులు బాగా చదివి వృద్ధిలోకి రావాలి. గోపాల్పట్నం జెడ్పీ హైస్కూల్లో పుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఘనబాబు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.